కానీ మీరు ఈ ముగ్గురు పేర్లు చెప్తున్నారు, మీకు అసలు రౌడీ షీటర్ యాదగిరితో సంబంధం లేదు మీరు అంటున్నారు. ఈ కేసులో రౌడీ షీటర్ యాదగిరి కూడా అరెస్ట్ అయ్యాడు కదా. ఏ కేసులా? మీతో పాటు లేదు, మా కేసు కాదు, ఆయన గాలి జనార్దన్ రెడ్డి కేసు లేదు. గాలి జనార్దన్ రెడ్డి కేసు కాకుండా మీరు ఏసీబీ ఆఫీసులో ఉన్నప్పుడు నేను ఐ వాజ్ విట్నెస్, దాంట్లో కూడా ఇరికేయాలని ప్లాన్ చేసిండ్రు బెయిల్ స్కామ్ లా. మీరు ఏసీబీ ఆఫీసులో మిమ్మల్ని అరెస్ట్ చేసి ఏసీబీ ఆఫీస్ పెట్టినప్పుడు యాదగిరి వచ్చి మిమ్మల్ని కలిశాడు అనేది ఏసీబీ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అది ఎంతవరకు వాళ్ళు ఐడెంటిఫై వాళ్ళ ఇన్ఫర్మెంట్, ఆయన ఐడెంటిఫై వాళ్ళ ఇన్ఫర్మెంటే. ఈ వర్క్ అగెన్స్ట్ మీ ఉండొచ్చు, మరి ఇంకా తెలియదు. ఇన్స్పెక్టర్ యాదగిరి కలిసి మీతో మాట్లాడారు అనేది అలిగేషన్. లేదు అన్ని వాళ్ళు ఏసీబీ అన్ని అలిగేషన్. యూఆర్ టెలింగ్ దట్ ఇస్ అలిగేషన్. నేను లోనే ఉన్నాను, నాకు తెలియదు అలిగేషన్ వాళ్ళు పెట్టుకుంటూ వాళ్ళని పెడతారు. మరి ఏ నెల ఎవరు సంపత్ కుమార్ ఎవరు? ఈజ్ ఏ పోలీస్ ఆఫీసర్. ఒకసారి సూపరింటెండెంట్ అయిన తర్వాత ఆయనకి ఎలాంటి రైట్స్ ఉండవండి. ఆయన పోలీస్ ఆఫీసరా? సెక్షన్ 17. మీ కేసులో మరి యాదగిరి ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. మా కేసులో కాదు, గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ స్కామ్స్ కేసులో దాంట్లో ఇరికేయాలని వీళ్ళు మళ్ళీ కుట్ర చేశారు. మీరు కూడా బెయిల్ కోసం, మీ బెయిల్ కోసం కూడా లేదు, తప్పదు. అందుకొరకు నేను చెప్తున్నా, దాంట్లో నేను జైల్లో ఉండగా బెయిల్ కొరకు ఎడవహిస్తాను. నేను జైల్లో ఉండాలి. మీ బెయిల్ కోసం యాదగిరి చలపతిరావు అనే ఒక జడ్జిని అప్రూవ్ చేయడం తప్పు. అప్పుడు ఇరికిదాలని ప్లాన్ చేసిండు మురళి. వాళ్ళు కన్ఫెషన్ తీసుకొచ్చి ఆ కేసులో కన్ఫెషన్ నా పేరు తీసుకోవాలని రాసిండ్రు. రాసిన పెద్ద ఇష్యూ ఎట్టేది. మళ్ళీ ఎందుకు ఐ వాజ్ అండర్ జ్యుడిషియల్ కస్టడీ దట్ టైం. హౌ దే ఆర్ గోయింగ్ టు ప్రూవ్? నేను జ్యుడిషియల్ కస్టడీ ఉంది, బయట ఉన్న రోజు మన జైలుకి వెళ్ళి బయటకు వచ్చి మాట్లాడి మళ్ళీ జైల్లో లోన్ పోతానా? అది చెప్పండి. మన అప్పుడే పోయి బయటకు వచ్చి చెప్పుకొట్టి మళ్ళీ లోన్ పోయి మళ్ళీ కూర్చొని మళ్ళీ ఒక సీన్ మన ఇదేమనేది కాదు కదా. మళ్ళీ వాళ్ళే చేసి మళ్ళీ ఒక కన్ఫెషన్ తీసుకొచ్చి మళ్ళీ విట్నెస్కి వేసిండ్రు. ఐ డిపోజిట్ మై ఎవిడెన్స్. నేను విట్నెస్గా సాక్ష్యం చెప్పొచ్చిన, నాకు సంబంధం లేదు, వీళ్ళు అనవసరంగా చేసిన మొత్తం చెప్పొచ్చిన క్లియర్గా. 11 మీకు జీవితంలో ఒక మరపురాని. కానీ 12, 11 నాడు మీరు జైలుకి వెళ్ళారు. ఒకసారి ఆ జైల్లోకి వెళ్ళినప్పుడు మీ చేతుల్లో అరెస్ట్ అయిన వాళ్ళు, మీరు లైఫ్ కన్స్టెన్స్ చాలా మంది ఎదురయ్యారు. ఇప్పుడు ఒకసారి మీకు ఏమనిపించింది? జైలు కోవడం ప్రతి ఎవరికైనా బాధాకరం మురళి. నేను మానవ మాత్రమే మనిషి. ఎవరైనా నేను బాధపడే వార్త వాస్తవమే, కానీ బాధతో సాధించలేదు కదా మురళి. 1 day 2 days బాధ ఉంటుంది. తర్వాత స్టార్టెడ్ మై ప్లాన్స్ హౌ టు కమ్ అవుట్ అన్నీ మన అడ్వకేట్స్ ఫైట్ చేస్తారు. జైల్లో ఉన్నంత మాత్రాన దాదాపు మీరు 90 రోజులు జైల్లో ఉన్నారు కదా. దాంట్లో అడిగితే మురళి, ఇప్పుడు ఫస్ట్ కేసులో బెయిల్ వస్తుందని చెప్పి 3 సార్లు రిజెక్ట్ చేసినాక 4వసారి 35 daysకి బెయిల్, అదే పట్టాభిరామరావు బెయిల్ ఇస్తున్నాడు. బెయిల్ గ్రాంట్ అయిందని తెలిసి రాత్రికి ఇంకో కేసు క్రియేట్ చేసి వీళ్ళు ది గ్రేట్ సోకాల్డ్ ఫాల్స్ కేసు ఫ్యాబ్రికేటర్ ఇన్వెస్టిగేటర్ సంపత్ కుమార్, ఆయన క్రియేట్ చేసి అన్ని ఐపీ సెక్షన్లు పెట్టి ఫోర్స్ చేసి బ్యాంక్ లోన్ తెచ్చుకున్నమాట. ఫోర్స్ చేసినప్పుడు బ్యాంక్ ఒక మెకానిజం ఉంటుంది, వాళ్ళు చెక్ చేసుకొని మార్టగేజ్ లోను, చీటింగ్ లోన్ కాదు, మార్టగేజ్ లోను. అది బ్యాంక్ కూడా కంప్లైంట్ ఇవ్వాలి. ప్రాపర్టీ మార్టగేజ్ చేయిస్తాడు, సీటింగ్ ఎట్లా అయితే మురళి కాదు కదా. బ్యాంక్ కూడా కంప్లైంట్ ఇవ్వాలి. ఇది విక్టింగ్ బ్యాంక్ కాదు. బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఉంటుంది. బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 4 clause 3 కింద ఏముంటుందంటే కన్సర్న్ మేజిస్ట్రేట్ అన్న పర్మిషన్ ఇవ్వాలి, లేకుంటే అతని మీద కట్టినట్టు ఏసీబీ కేసులో సెక్షన్ 18 కింద ఆథరైజ్ లెటర్ ఇస్తే కోర్టు పర్మిషన్ ఇవ్వాలి. కేసు సపరేట్ ఇంకో కేసు పెట్టి పీటీ వారెంట్తో సికింద్రాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అదే కదా చెప్పింది, సికింద్రాబాద్ కోర్టుకు జ్యూడిక్షన్ లేదని చెప్పేది అదే. సికింద్రాబాద్ కోర్టు మీకు బెయిల్ వస్తుందని తెలిసి ఇంకో కేసు పెట్టి మళ్ళీ 30 రోజులు జైలు పెట్టారు. అది కంటిన్యూ చేశారు. దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అదే మన రాధాకృష్ణ గారికి వెళ్ళి పీటీ ప్రెస్ మాట్లాడిన కదా, మాట్లాడి మళ్ళీ ఇంకో క్రియేట్ చేశారు. డబ్బులు పెట్టి భూమి కొంటే, గవర్నమెంట్ వాల్యూ కానీ ఎక్కువ పెట్టుకుంటే, మామయ్య వాళ్ళు కొంటే దానికి సర్వీస్ రెడ్డి బినామీ, అన్ని బినామీలు ఎవరు బెదిరించారు, పాలమాకులు బెదిరించారు. ఇప్పుడు మీరు వీలుండి ఫ్రీగా ఉంటే ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో వాళ్ళని పోయి అడగండి, ఇప్పించిన వాళ్ళు అడగండి. నా పని నాకు కొద్ది మందిని బెదిరించి డబ్బులు ఇచ్చి మోసం చేయించి భూమి కొనిస్తారండి ఎవడన్నా, ఆయన భూమి కాకుండా అది అట్లా కూడా చేస్తారు. లోపటే ఉంచాలని ఎగ్జాక్ట్లీ లోపట్నే ఉంచాలి. ఎన్ని కేసులు అంటే ఎన్ని కేసులు మ్యాక్సిమం క్రియేట్ చేయాలి. బయటకు వెళ్ళిన కూడా తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. బయటకు వచ్చేస్తే మళ్ళీ వీడియో వికృత రూపం దాస్తామని చెప్పే కాన్సెప్ట్ కింద దే క్రియేటెడ్ మ్యాక్సిమం కేసెస్. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చింది అదే. 90 రోజులు మీరు చర్లపల్లి జైలు ఉన్నారు. 95 రోజులు మీకు ఏమనిపించారు? 95 రోజులు అంటే 15 రోజులు దీంట్లో పెట్టిండు. చెంచల్ కూడా థర్డ్ కేసు చెంచల్ కూడా తీసుకుపోయాను. మళ్ళీ పిటిషన్ వేసుకొని మళ్ళీ చర్లపల్లికి పోయినా నేను. ఎందుకు పోయినంటే అక్కడ తీసుకుపోయామని ఇబ్రాహిం గ్యాంగ్ ఉంది కదా, అది సునీల్ దాంట్లో లైఫ్ పడ్డ కేసు ఆడ పెడితే వాళ్ళు అటాక్ చేయడానికి ప్రిపేర్ అయిపోయాను.